కూడా కేవలం నీకు మాత్రమే మహిమ వచ్చేట్టుగా జరుగుతున్న సహాయం చేయమని ఇప్పుడు నా పద్ధతి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో నీ శక్తితో నీ జ్ఞానంతో మరి నింపమని మీ ఆత్మని జరుగుతున్న అన్నిటి విషయంలో మీకు తోడు సహాయం దయచేయమని కీడించి శోధన తప్పించి అడిగి వేడుకుంటున్నాను. బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నాకై ప్రాణమిచ్చితిరి నలిగిన హృదయమే నేనార్పింతును. నమ్మదగిన దేవా, నీతిమంతుడా, యథార్థవంతుడా, నీకు స్తోత్రములు. భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త నీకు వందనాలు. నా ప్రభువా, నీ బిడ్డలు నా తండ్రి నీకు స్తోత్రం. ఒక బృందముగా ఎంతో కష్టపడి ఆయన నీకు వందనాలు. ఈ యవన ప్రాయంలో ప్రభు నీ బిడ్డలు పడుతున్న ప్రయాసకు ప్రభు మీరు ప్రతిఫలం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ముందే తెలియజేస్తున్నా ప్రభా, నీకు స్తోత్రం. ప్రతి సాతాను కోట గోడలను ఈ గ్రామం చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క నా ప్రభా నీకు స్తోత్రం. కోటి తేజుడు రమ్యమైన రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. మరణం తర్వాత పరలోక రాజ్యం చేరాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా, కుటుంబంలో
మరి తాగుడికి బానిసై కుటుంబంలో మరి అవిధేయులుగున్న వారిని కూడా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటంటే, మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదమ్మా, నీ బాధ వేద ఏదున్నప్పటికీ నువ్వు ఉన్న చోటనే ఏసాయాలు లేదో చెప్తున్నారు. నిజంగా నువ్వు గొప్ప దేవుడు, మా జీవితంలో మా బ్రతుకులు మార్చేయని నువ్వు ఉన్న చోటనే ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీ బ్రతుకుని మారుస్తాడు. ఖచ్చితంగా మా దేవుడు నీ బ్రతుకులను దైవం చూడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా ఈ పంట పొలాలు, మీరు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలన్న ప్రార్థన చేసుకోండి. ఇది 3 రోజుల జీవితము. ఇది మళ్ళా అందరము చనిపోవాల్సిందే, ఒక వెనక ముందు అందరం పోవాల్సిందే. కరెక్ట్ చెప్తావు కాక. కానీ పరలోక రాజ్యం అనేది, నరకం అనేది ఒక 2 ఉన్నాయి. కానీ భూమి మీద మనం చేసిన నీతి కార్యాలను బట్టి అక్కడ మనకు శాంతి సమాధానం నీకు కావలెనా, శాంతి సమాధానం నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. యేసు స్వస్థపరచును, యేసు నెమ్మది కలిగించును, యేసు ఓదార్చును, యేసు బంధకాల నుంచి విడిపించును, యేసు నెమ్మది కలిగించును, యేసు చెప్పుకోలేని బాధలన్నిటినీ విడిపించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మేమందరం ఇక్కడ గొప్ప సంతోషాన్ని మేము రుచి చూసి ఉన్నాము. మేము ఆ సంతోషాన్ని మీకు పరిచయం చేయాలనే ఆశతో మేము ఇక్కడ మీ దగ్గరికి వచ్చి ఉన్నాము. మేము ఆ సంతోషం ఎలాగుంటదంటే, బయట మేము చెప్పలేనంత సంతోషము. మా హృదయంలో పాపం ఎప్పుడైతే మేము దేవుని దగ్గర ఒప్పుకొని ఉన్నామో, దేవుడు దాన్ని సంతోషంతో నింపి ఉన్నారు. మీకు కూడా మేము ఆ సంతోషాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ మధ్యన ఉన్నాం. మనం నిజమైన దేవుడిని అంగీకరించి మన పాపాలన్నింటినీ ఒప్పుకొని నిజమైన దేవుడిని గనక మనం అంగీకరించినట్లయితే మన హృదయాన్ని ఆయన సంతోషంతో, పరలోకపు ఆనందంతో దేవుడు నింపాలని ఆశపడుతున్నారు. ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము కార్యం చేయగలుగుతాడు. యేసుతో కలిసి నీ బ్రతుకులు మార్చుకుంటావా, నీ జీవితాలను మార్చుకుంటావా? లేదండి, మేము ఈ పాపం లోకాలనే ఉంటాము, మాకు ఈ లోకము ఈ పరిస్థితి మాకు బాగుందని అంటావా? చూడండి, మా జీవితాలను యేసు క్రీస్తు ప్రభు మార్చాడు. తాగుబోతులైన మేము, వ్యభిచారులైన మమ్మల్ని ఎందుకు పనికిరాలి మేము, మా కుటుంబానికి కానీ లోకానికి కానీ ఎవరికి పనికిరాని మమ్మల్ని ఈ దినాన మా దేవుడు మా జీవితంలో మా బ్రతుకులు మార్చాడండి. అదే విషయాన్ని తెలియజేయడానికి ఈ ప్రాంతానికి మేము వచ్చాం. నువ్వు కూడా దేవుడిని నమ్మితే నీ జీవితాన్ని మారుస్తాడు. అదే కాకుండా నీ బ్రతుకుని మారుస్తాడు. అదే కాకుండా ఆ పరలోక రాజ్యం, నిత్య రాజ్యం నువ్వు పొందుకుంటావు. పరలోక రాజ్యం వెళ్ళాలి లేదా? ఈ లోకంలో నువ్వు ఎంతో కష్టపడుతున్నావే, ఎంతో కుమిలిపోతున్నావే, ఎంతో బాధపడుతున్నావే. మరి ఈ బాధ వేదన ఇంకా కొనసాగాల? మరి చనిపోయిన తర్వాత కూడా అదే వేదన కలిగి ఉంటా. జీవింతును నీకు నీడలు
మాటల మకరందము జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్య నీతో విన్వించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నాంతరంగము ఇది రాక్షణానంద భాగ్య ఈ లోకంలో మనం ఎందరినో దేవుళ్ళు దేవతలు అని చెప్పి మనం పూజిస్తూ ఉంటాం, కానీ వారెవ్వరు కూడా మన ఆత్మను రక్షించలేరు. మనకు సినిమా యాక్టర్లు అంటే ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళు కూడా మనల్ని రక్షించలేరు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మన ఆత్మను రక్షిస్తాడు. మనము యేసుక్రీస్తు ఆయన మీ అందరిని ఎంతగానో ప్రేమించి మానవులకు బదులుగా వారు చేస్తున్న పాపాలకు బదులుగా ఆయన శిలువలో మరణించాడు. ఆయన నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే స్వర్గానికి మార్గమై ఉన్నాడు. ఆయన నమ్మిన వారు ఆత్మ రక్షించబడుతుంది. వారు మరణించిన తర్వాత వారు ఒకరోజు స్వర్గానికి వెళ్తారు. బైబిల్లో ఏమని రాయబడిందంటే నీతిమంతులు ఒక్కరు కూడా లేరు, అందరూ పాపం చేసి దేవుడిచ్చిన మహిమను కోల్పోయారు అని రాయబడి ఉంది. కనుక దేవుడిచ్చిన మహిమను మనం కోల్పోయాం కనుక మనము ఆ యొక్క నిత్య జీవానికి చేరుకోలేము. ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో మానవుడిగా ఆయన జన్మించాడు. మీరు పొలంలో నాటుతున్నారు కదా, విత్తనాలు మొలకలు నాటుతున్నారు కదా, అలాగే దేవుడు కూడా మానవులను ఈ లోకంలో ఆయన చేతులతో ఆయన సృష్టించాడు. కానీ మానవులు తప్పిపోయినప్పుడు వారిని ఎంతగానో ప్రేమించి ఆయన వారి కొరకు సిలువలో మరణించాడు. ఈ శుభవార్త ఏంటి అని అంటే మీ పాపముల కొరకు యేసుక్రీస్తు మరణించాడు. మీరు కనుక యేసుక్రీస్తుని నమ్మి విశ్వసిస్తే మీ యొక్క పాపములను ఆయన క్షమిస్తాడు, మీ దోషములను శాపాలను ఆయన తొలగిస్తాడు. మీరు ఒక రోజు మరణించిన తర్వాత మీకు ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఏంటంటే మనం మరణించిన తర్వాత మన ఆత్మ నరకానికి వెళ్ళదు, స్వర్గానికి వెళ్దు అనే నమ్మకం మీకు ఉంటుంది. కనుక యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఈ లోకంలో ఉన్న మిగతా వారి లాగా కాదు, ఆయన రాయి కాదు, రంప కాదు, ఆయనే నిజమైన దేవుడు. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు. ఆయన నమ్మిన వారు రక్షించబడతారు. కనుక ఈ శుభవార్త మీ అందరి మధ్యలోనికి వచ్చింది. ఆయన నమ్మి విశ్వసించి మీ ఆత్మను రక్షించుకోవాలని, మీ జీవితాలు రక్షించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్రేమపూర్వకంగా. ఆమేన్.